ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో మనము 4వ పాఠం సమతలంలో చలనం అనే పాఠ్యాంశాన్ని మనం కంటిన్యూటీ చేస్తున్నామండి. ఈ కంటిన్యూటీలో ఈరోజు క్లాస్ 11. మనము క్లాస్ 10లో ఏం చెప్పుకున్నాము? ఏదైనా ఒక ఎత్తైన ప్రదేశం నుంచి, ఎత్తైన భవనం నుంచి, ఎత్తైన శిఖరం నుంచి క్షితి సమాంతరంగా ఒక వస్తువుని ప్రక్షిప్తం చేస్తే ఆ వస్తువు యొక్క పథము పరావలయము అనే కాన్సెప్ట్ని చెప్పి కంక్లూడ్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్ 11లో సాపేక్ష వేగం అనే భావన కోసము తెలుసుకుందామండి. సాపేక్ష వేగము ఇంగ్లీష్లో రిలేటివ్ వెలాసిటీ అంటారండి. రిలేటివ్ వెలాసిటీ. మరి ఈ రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ని తెలుసుకోవాలి. సాపేక్షము అంటే పోల్చడం అర్థం అండి. సాపేక్షము అంటే పోల్చడము. సాపేక్షము అంటే పోల్చడం అంటుంది. ఈ సాపేక్షం అనే భావనని మనము స్థానభ్రంశానికి, వేగానికి, త్వరణానికి, వీటన్నిటికీ కూడా మనము ఆపాదించవచ్చు. అంటే సాపేక్షం అనే భావన కేవలం వేగానికే కాదు, సాపేక్షం అనే భావన స్థానభ్రంశము, అలాగే వేగము, అలాగే త్వరణము, ఏ అంశం కోసమైనా మనము చెప్పవచ్చు. ఎప్పుడు ఈ సాపేక్షం గురించి మనం చెప్తామంటే ఒక వస్తువు పరంగా మరొక వస్తువు యొక్క స్థానభ్రంశం, ఒక వస్తువు పరంగా మరొక వస్తువు యొక్క త్వరణం, ఒక వస్తువు పరంగా మరొక వస్తువు యొక్క వేగం. అంటే రెండు వస్తువుల వేగాలను కానీ, రెండు వస్తువుల త్వరణాలను కానీ, రెండు వస్తువుల స్థానభ్రంశాలను కానీ మనం కంపేర్ చేసేటప్పుడు ఈ సాపేక్షం అనే భావన కోసము నేర్చుకుంటాం. ఇప్పుడు మనము ఉదాహరణకి నేను ఒక రైలులో ప్రయాణం చేస్తున్నాను. ఒక రైలులో ప్రయాణం చేస్తుంటే నాకు సమాంతరంగా మరో రైలు ప్రయాణంలో ఉంది. నేను ప్రయాణం చేసే రైలు యొక్క వేగము, నాకు సమాంతరంగా ప్రయాణం చేసే మరొక రైలు యొక్క వేగము రెండూ సమానమయ్యేటప్పుడు నా యొక్క భావన స్థిరము అని ఉంటుంది. నా యొక్క భావన స్థిరము అంటే ఆ రైలు పరంగా నా యొక్క వేగము స్థిరం అనిపిస్తుంది అన్నమాట. దీన్ని మనం కంపేరబుల్ చేసేటప్పుడు చెప్పగలమండి. అయితే సాపేక్షమైన భావాన్ని స్థానభ్రంశం నుంచి ఆధారం చేసుకుని చెప్తే మరొక జాగ్రత్తగా అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్కి ఇది మూల బిందువు ఓ, ఇది మూల బిందువు ఓ. ఈ మూల బిందువు పరంగా రెండు వస్తువులకు స్థానాలు తీసుకున్నామండి. ఏ వస్తువు, బి వస్తువు. ఈ మూల బిందువు పరంగా ఏ అనే వస్తువు యొక్క స్థానభ్రంశము x(a). మూల బిందువు పరంగా బి అనే వస్తువు యొక్క స్థానభ్రంశము x(b). అంటే x(a) అంటేనమ్మా, x(a) అంటే ఏ యొక్క స్థానభ్రంశము, ఏ యొక్క స్థానభ్రంశము. బి అంటేనమ్మా, x(b) అంటేనమ్మా బి యొక్క స్థానభ్రంశము, బి యొక్క స్థానభ్రంశం ఎవరి పరంగా? మూల బిందువు పరంగా. ఇప్పుడు మనము ఈ రెండింటి మధ్య నుండి సాపేక్ష విలువను కలుపుతోండి x(ba). అంటే ఏ స్థానం పరంగా బి యొక్క స్థానాన్ని చెప్పడం. ఎవరి పరంగా అండి? ఏ వస్తువు యొక్క, అంటే ఏ అనే వస్తువు యొక్క స్థానం పరంగా బి యొక్క వస్తువు యొక్క స్థానాన్ని చెప్పడాన్ని x(b) అంటామండి.
ఇంగ్లీష్లో అయితే రిలేటివ్ పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటాం. విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ ఆఫ్ ఏ అంటాం. అంటే ఎక్స్ సఫిక్స్ బిఏ అంటే ఏ వస్తు స్థానం పరంగా, ఏ వస్తు స్థానం పరంగా బి యొక్క స్థానము, బి యొక్క స్థానము. దీన్ని క్యాలిక్యులేటెడ్గా మనం రాసేటప్పుడు ఏం రాస్తామని, ఎక్స్ సఫిక్స్ బిఏ అంటే ఏం రాస్తామని, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్బి మైనస్ ఎక్స్ఏ, ఎక్స్బి మైనస్. ఎందుకు మనకి ఎక్స్బిఏ కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్స్బి నుంచి ఎక్స్ఏ తీసేస్తే మన రిమైనింగ్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్బిఏ వస్తుంది. అలా కాకుండా మనకి ఎక్స్ ఏబి కావాలనుకుంటుంది, ఎక్స్ సఫిక్స్ ఏబి కావాలనుకుంటుంది. ఎక్స్ సఫిక్స్ ఏబి అంటే బి వస్తు పరంగా, బి స్థానం పరంగా, బి స్థానం పరంగా ఏ యొక్క స్థానం, ఏ యొక్క స్థానం. అప్పుడేమవుతుంది, ఎక్స్ ఏబి ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ మైనస్ ఎక్స్బి. ఎవరిని ఎవరితో కంపేర్ చేస్తున్నాం ఇక్కడ కాన్సెప్ట్ అంతా ఏంటంటే ఎవరి యొక్క స్థానాన్ని ఎవరి యొక్క స్థానంతో కంపేర్ చేస్తున్నాం. ఇది వన్ డైమెన్షన్. ఇప్పుడు దీన్ని వ్యాఖ్యపరంగా చెప్పాం అనుకోండి, ఇదే స్థానాన్ని వ్యాఖ్యపరంగా చెప్పాం అనుకోండి, అప్పుడేమవుతుంది, బిఏ ఇజ్ ఈక్వల్ టు బిబి మైనస్ బిఏ, బిబి మైనస్ బిఏ. వేగాల పరంగా, వేగం పరంగా ఇది, వేగం పరంగా ఇది స్థాన ఫంక్షన్ ప్రకారం ఉంటుంది. వేగం పరంగా అంటే ఏ వస్తువు యొక్క అంటే బి వస్తువు యొక్క వేగము ఏ పరంగా, అయితే ఏ వస్తువు యొక్క వేగము బి పరంగా. అంటే చెప్తుంది బిఏ ఈజ్ ఈక్వల్ టు బి యొక్క వేగము, బి యొక్క వేగము ఏ పరంగా, ఏ పరంగా చెప్పడం, ఏ యొక్క వేగంగా చెప్పడం. అంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. ఇంగ్లీష్లో మనం చాలా ఈజీగా నోటిఫై చేసుకోవచ్చు. బిఏ రిలేటివ్ వెలాసిటీ అంటే పోలిస్తున్నాం. ఎవరిది, రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బి. ఎవరి యొక్క వెలాసిటీ, బి. ఎవరితో కంపేర్ చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ ఆఫ్ ఏ, వెలాసిటీ ఆఫ్. ఇప్పుడు దీనిని మనము సరిసర పరంగా అంటే డైరెక్ట్ స్థానభ్రంశము వేగము సరిసర కాబట్టి సరిసర పరంగా చెప్తున్నాం కదా. అప్పుడు ఎక్స్ఏ బార్, ఎక్స్బి బార్, ఎక్స్బిఏ బార్, ఇక్కడ ఎక్స్ఏబి బార్, ఎక్స్ఏబి బార్, ఎక్స్ఏబి బార్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ బార్ మైనస్ ఎక్స్బి బార్. అదే ఎక్స్బిఏ బార్, ఎక్స్బిఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్బి బార్ మైనస్ ఎక్స్ఏ బార్. ఇక్కడ విబిఏ అంటే VBA is equal to VB bar minus VA bar. సాపేక్ష వేగమే కావాలి, VBA కావాలి మనకి. ఏ వస్తువు B అనే వస్తువు యొక్క వేగము ఏ వస్తువు యొక్క వేగంతో పోల్చడం, ఏ వస్తువు యొక్క వేగంగా చెప్పడం, ఏ వస్తువు పరంగా చెప్పడం, ఏ పరంగా చెప్పడం, ఇదంతా ఒకటే. ఎవరిని ఎవరితో కంపేర్ చేస్తున్నాం, మనకి ఎవరు కావాలి, B యొక్క వేగం. ఎవరితో కంపేర్ చేసి చెప్తున్నాము, ఏ యొక్క వేగంతో చెప్తాము. అందుకే VBA is equal to బి యొక్క వేగాన్ని ఏ పరంగా చెప్పడమే బిఏ అవుతుంది. ఇప్పుడు దీనికి మనము సమాంతర చతుర్భుజ నియమం ఆధారంగా చెప్తే, ఎందుకంటే సమాంతర చతుర్భుజ నియమం ఆధారంగా చెప్తే అప్పుడు ఏమవుతుంది, మాడ్యులస్ క్యాల్కులేట్ చేయాలి. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ ఈక్వల్ ఏమవుతుంది, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా మైనస్ 2ab కాస్ థీటా అని చెప్తాం కదా. దాని పరంగా మనం ఈ వస్తువు దీని యొక్క వేగాన్ని ఎలా చెప్తామంటే ఇక్కడ మనము కంపేర్ చేసి మనం దీన్ని మనము పరిమాణాన్ని
VA square plus VB square minus 2 VA VB cos 2 VA VB cos theta VBA. ఒకవేళ ఇప్పుడు తేడా చెప్పాలి. కండిషన్ నెంబర్ 1, ఏకి బికి యాంగిల్ 0 అయినప్పుడు రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయనుకోండి. రెండు ఒకే డైరెక్షన్ అంటే cos 0 ఎంత? cos 0 ఎంత? 1. అప్పుడు ఏమవుతుంది రిజల్ట్గా మనకి VBA √VA స్క్వేర్ ప్లస్ VB స్క్వేర్ మైనస్ 2 VA VB cos 0. cos 0 అంటే 1 కాబట్టి VBA ఏమవుతుందమ్మా √VA స్క్వేర్ ప్లస్ VB స్క్వేర్ VA స్క్వేర్ ప్లస్ VB స్క్వేర్ మైనస్ 2 VA VB వస్తుంది. మనకి రిజల్ట్గా ఏం జరుగుతుందంటే VBA VA VB మైనస్ VA VB అంతే కదమ్మా. VB మైనస్ VA హోల్ స్క్వేర్ హోల్ రూట్ వెళ్తుంది. స్క్వేర్ కి రూట్ పోతే ఏం వెళ్తుంది ఇక్కడ VB మైనస్ VA. ఒకవేళ మనకి తీటా 90 డిగ్రీ అనుకోండి, అంటే రెండు వస్తువులు ఒకదానితో ఒకటి లంబంగా ప్రయాణం చేసేనుకోండి, అప్పుడు వేగాలు ఏమిటి అంటే అవుతున్నాయంటే తీటా విలువ 90 డిగ్రీ తీసుకోవాలి. 90 డిగ్రీ ఏమవుతుంది VBA √VA స్క్వేర్ ప్లస్ VB స్క్వేర్ మైనస్ 2VA VB cos 90 డిగ్రీ. cos 90 డిగ్రీ అంటే ఎంతమ్మా 0. cos 90 డిగ్రీ విలువ ఎంతమ్మా 0. cos 90 అంటే 0 అంటే మైనస్ 2VA VB అంతా కూడా 0 అయిపోతుంది. ఏం అవుతుంది VBA √VA స్క్వేర్ ప్లస్ VB స్క్వేర్. అదే రెండు వస్తువులు ఒకదానితో ఒకటి ఆపోజిట్ గా ట్రావెల్ చేసేయనుకోండి, అప్పుడు ఏమవుతుంది తీటా విలువ 180 డిగ్రీస్. తీటా 180 డిగ్రీలు అవుతుంది. 180 డిగ్రీలు అప్పుడు ఏమవుతుంది VBA √VA స్క్వేర్ ప్లస్ VB స్క్వేర్ ప్లస్ కనుక మైనస్ చేద్దాం మైనస్ 2VA VB cos 180. cos 180 అవుతుందమ్మా మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ అయిపోతుందమ్మా ప్లస్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ VBA VA ప్లస్ VB హోల్ స్క్వేర్ స్క్వేర్ కి రూట్ కి పోతే ఏం మిగులుతుంది VA ప్లస్ VB ప్లస్ VA. therefore VBA VB ప్లస్ VA. ఇది మనకి ఇక్కడ రిజల్ట్స్ అమ్మ. తీటా 180 అయితే రెండింటికి మధ్య ప్లస్ వస్తుంది. తీటా 0 అయితే మనకి మైనస్ వస్తుంది. తీటా 90 డిగ్రీ అయితే √VA స్క్వేర్ ప్లస్ VB స్క్వేర్ వస్తుంది. ఇది మనం గమనిస్తే కొంతవరకు మనకి అర్థమవుతుంది. సాపేక్షము అంటే పోల్చడం. ఒక వస్తువు యొక్క వేగాన్ని మరొక వస్తువుతో పోల్చడమే సాపేక్ష వేగం. ఏ వస్తువు యొక్క వేగాన్ని బీతో పోలిస్తే ఒకలా ఉంటుంది, బి వస్తువు యొక్క వేగాన్ని ఏతో పోలిస్తే ఒకలా ఉంటుంది. అందుకే VBA is not equal to VAB. VBA is not equal to VAB. ఎందుకు అక్కడ మ్యాగ్నిట్యూడ్ పరంగా ఈక్వల్ అవ్వచ్చేమో, కానీ ఇన్ ద కేస్ ఆఫ్ డైరెక్షన్ పరంగా ఏమవుతుంది మనకి అపోజిట్ వస్తుంది. అపోజిట్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. ఉత్తర దక్షిణ దిశలో రెండు సమాంతర రైలు మార్గాలు ఉన్నాయి. రైలు ఏ 54 km/h వెళుతోను ఉత్తరం వైపు, రైలు బి 90 km/h వెళుతూ దక్షిణం వైపు ప్రయాణిస్తున్నాయి అని మనకి ఇక్కడ లెక్క చూపిస్తున్నాడండి. ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అండి. మనకి
పైకి ఉత్తరము, కిందకి దక్షిణం. ఎప్పుడైనా గ్రాఫ్లో ఏమవుతుంది, గ్రాఫ్లో పాజిటివ్ కన్నా ఇది నెగిటివ్. కాబట్టి దీన్ని విఏని ప్లస్ 54 km/h తీసుకుంటే వీటి ఏం తీసుకోవాలంటే దీనికి ఆపోజిట్ వెళ్తుంది కాబట్టి మైనస్, దీనికి ఆపోజిట్ వెళ్తుంది కాబట్టి 90 km/h అనేది మైనస్ అవుతుంది. ఇప్పుడు లెక్కేద్దామా, ఏ పరంగా బి యొక్క వేగం కావాలండి. ఏ పరంగా బి యొక్క వేగం, ఎవరి యొక్క వేగం కావాలో ముందు రాసుకోవాలి. ఎవరి యొక్క వేగం కావాలో ఆ లెటర్ ముందు రాసుకోవాలి. ఎవరి పరంగా ఎవరితో పోలుస్తున్నామో ఆ తర్వాత రాసుకోవాలి. విబిఏ ఇది కూడా ఫార్ములా ఏంటి, విబి మైనస్ విఏ. విబి వాల్యూ ఎంతమ్మా, -90, మైనస్ విఏ వాల్యూ ఎంతమ్మా, -54, -144 km/h. దీన్ని మనం మీటర్/సెకండ్ లో మార్చుకోవడం అంటే సౌలభ్యం కోసం అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది, -144 ఇంటూ 5/18. 5/18 ఎందుకంటే km/h మీటర్/సెకండ్ లో మార్చాలి అంటే 5/18 మనము గుణించాలి. అప్పుడు 18 ఎంత పడుతుందమ్మా, 18 8కి పడుతుంది. 18 8 140 అవుతారమ్మా, రైట్. 1 8 -40 మీటర్/సెకండ్ అంటే విబిఏ వాల్యూ ఎంతమ్మా, -40 మీటర్/సెకండ్. ప్రాబ్లం నెంబర్ 2 ఏంటమ్మా, డి పరంగా భూమి వేగం ఎంత. బి పరంగా ఎవరి పరంగా అంటే బి పరంగా ఎవరి వేగం కావాలి, భూమి అంటే ఎంత కాబట్టి ఎవరి వేగం కావాలో వాళ్ళు ముందు రాసుకోవాలి. ఎవరితో పోలుస్తున్నామో వాళ్ళ తర్వాత రాసుకోవాలి. ఇక్కడ ఇదే కాన్సెప్ట్. ఎవరి వేగం కావాలో వాళ్ళు ముందు రాసుకొని లెటర్ని, ఆ తర్వాత ఎవరితో పోలుస్తూ వాళ్ళు రాయాలి. అప్పుడేమవుతుంది, విఈ మైనస్ విబి. విఈ 0, భూమి యొక్క వేగం ఇక్కడ సాపేక్షంగా 0 తీసుకుంటే 0 మైనస్ విబి. బి ఎంతమ్మా, 90 km/h. 90 అప్పుడేమవుతుంది, -90 ఇంటూ 5/80. అప్పుడేమవుతుంది, 18 అంటే -10 మీటర్/సెకండ్. సాపేక్షము అనేటప్పుడు ప్లస్ అయినా రావచ్చు, మైనస్ అయినా రావచ్చు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. టు బి క్లాస్ రేపటి క్లాస్లో మనం ఈ కంటిన్యూటీ కాన్సెప్ట్ని చెప్తామండి. ఎవరికైనా అర్థం కాకపోతే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ 18/1 కదా, మనం చిన్నపిల్లలాగా పొరపాటు లెక్క చేసామని ఇక్కడ 18/90 అవుతుంది. అప్పుడు 5 × 5 ఏమవుతుందమ్మా, 25. 5 × 5 25, -25 మీటర్/సెకండ్. ఓకేనమ్మా, ఎప్పుడైనా వీడియోని చివరి వరకు చూడండి. ఏవైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అయినా మనం వీడియో చివరికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.